ఇప్పటి వరకు టెక్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ జహీరుద్దీన్ షేక్ గారితో మాట్లాడాము. అకాడమీ గురించి బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. కానీ యాక్చువల్గా ఎవరి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇలాంటి కోర్స్ చేయడం, టెక్స్ అకాడమీ ఎలా జీవితాల్ని మార్చిందో ఇద్దరు స్టూడెంట్స్తో మాట్లాడబోతున్నాం. హలో అండి. హలో మ్యామ్. హాయ్. యు ఆర్ కార్తిక్ అండ్ యు ఆర్ ఓం ప్రకాష్. యా. సో కార్తిక్, ఐల్ స్టార్ట్ విత్ యూ. మీరు ఏం చేసేవారు? నేను బీసీఏ కంప్లీట్ చేశాను మ్యామ్. నేను యాక్చువల్లీ మహారాష్ట్ర నుంచి వచ్చాను. ఓకే. సో నేను అక్కడ బీసీఏ కంప్లీట్ చేసుకున్నాను. నా ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే అయింది. సో ఆఫ్టర్ దట్ నాకు ఒక థాట్ వచ్చింది, నాకు ఒక కోర్స్ నేర్చుకోవాలి, హైదరాబాద్లో నేను నేర్చుకోవాలనుకున్నాను. సో నేను ఫస్ట్ గూగుల్లో మొత్తం సెర్చ్ చేశాను, అన్ని అకాడమీస్ గురించి తెలుసుకున్నాను. సో నెక్స్ట్ నేను టెక్స్ అకాడమీ గురించి తెలుసుకున్నాను. నేను నా కజిన్స్ని అందరినీ అప్రోచ్ అయ్యాను, ఎవరైతే ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో ఉన్నారో. సో వాళ్ళని నేను అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, మేడం నాకు టెక్స్ అకాడమీ గురించి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు. సో ముందు మీ జీవితం ఎలా మారింది చెప్పండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ అంటే బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, డైరెక్ట్గా బీసీఏ తర్వాత మీకు జాబ్ రాలేదా? జాబ్ అట్లా ట్రై చేయలేదు మ్యామ్. అంటే కోర్స్ చేసి ఒక ఇంటర్న్షిప్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ అదొక బెనిఫిట్ ఉంటుందని ఆ థాట్తో నేను ముందుకెళ్ళాను. ఏ కోర్స్ చేశారు? ఫుల్ స్టాక్ పైథాన్. అండ్ దానికి డిమాండ్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పారా, లేకపోతే ఆ కోర్స్ మీరు ఎంచుకున్నారా, టెక్స్ వాళ్ళు చెప్పించారా? అదే మా బ్రదర్సే చెప్పారు ఫస్ట్. దానికి ప్లేస్మెంట్ బాగుంటాయని. ఎన్ని మంత్స్ కోర్స్ చేశారు? నేను 6 months కోర్స్ చేశాను. 6 months. అండ్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ యూ గాట్ జాబా? ఎస్ మ్యామ్. ఇంటర్న్షిప్ చేసి జాబ్ వచ్చేసింది. ఓం ప్రకాష్ మీకు? నేను వచ్చేసి డిగ్రీ డిస్కంటిన్యూ మ్యామ్. ఓకే. సో అదే టైంలో జాబ్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు. ఎందుకు డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తారు అసలు? సో ఫైనాన్షియల్ సమ్ ఇష్యూ. ఓకే, ఇంట్లో ఇష్యూస్. ఓకే. అండ్ ఆ తర్వాత యూ గాట్ టెక్నికల్ పరంగా నాకు ఐడియా లేదు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకుంటున్నాను. సో నేను డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేశాను టెక్స్ అకాడమీలో. దాని తర్వాత ఇన్ఫోస్ ఐటీలో జాబ్ కూడా వచ్చేసింది మ్యామ్. ఓ, ఇన్ఫోస్ ఐటీలో ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ మీరు? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎస్ఈఓ మ్యామ్. ఎస్ఈఓ చేస్తారు. ప్రెసెంట్ ఎస్ఈఓ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మీ నేచర్ ఆఫ్ ద జాబ్ ఏమిటి? రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్రాండ్స్ కి ఎస్ఈఓ చేస్తారా? బ్రాండ్స్ కి యాడ్స్ కి వాటికి యాడ్ ప్లేస్మెంట్స్ అవి ఫర్ ద బ్రాండ్ డెవలప్మెంట్. అండ్ యు ఆర్ హ్యాపీ? ప్రెసెంట్ హ్యాపీ మ్యామ్. అనుకున్నారా అసలు డిగ్రీ డిస్కంటిన్యూ చేసినప్పుడు అరే మన ఫ్యూచర్ ఏంటని థాట్ అందరికి వస్తుంది కదా? చాలా ట్రై చేసా జాబ్స్కి. సో డిగ్రీ మినిమం అన్న టైంలో లేదు, డిగ్రీ లేకున్నా కానీ డిజిటల్ మార్కెటింగ్లో స్కిల్ ఉంటే సరిపోతుంది అని తర్వాత వెతుకుతుంటే టెక్స్ అకాడమీ కనిపించింది. సో దాంట్లో ఆల్మోస్ట్ 4 months కోచింగ్ అయిపోయింది, తర్వాత ఇంటర్న్ కూడా అయిపోయింది, తర్వాత జాబ్ కూడా వచ్చింది. ఎలా అనిపించింది మీకు అక్కడ నేర్చుకోవడం? అది చాలా బాగుంది మేడం, ఎందుకంటే నాతో పాటు చాలామంది నేర్చుకున్నారు. నేను నేర్చుకుంది దిల్షునార్లో. సో అక్కడ ఫ్యాకల్టీ చాలా బాగున్నారు. అండ్ ఈ కోర్స్ ఆప్ట్ చేసుకోవడానికి మీరేనా కారకులు, లేకపోతే మీకు గైడెన్స్ ఇచ్చారా ఇదైతే బాగుంటుంది, ఇక్కడ డిమాండ్ బాగుంది అని? లేదు, అలానే సోషల్ మీడియాలో నేను వెతుకుతున్నప్పుడు మంచి కోర్సెస్ గురించి మనకు టెక్స్ అకాడమీ తెలుసు. 4 months కోర్సు. ఎస్. ఏమన్నా మీకు అంటే ఇలాంటి కోర్సెస్ ముందు కూడా మీరు చేయాల్సిన అవసరం వస్తుందా కార్తిక్? అంటే వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా స్కిల్ అప్గ్రేడేషన్ అవసరం కదా. సో ముందు యూ థింక్ దట్ యూ విల్ హ్యావ్ టు డూ మోర్ కోర్సెస్? ఆ థాట్ వస్తే కనుక నేను ఖచ్చితంగా ఏఐ వైపు ఒకవేళ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ కూడా తీసుకుంటాను నేను. సో దాని మీద కూడా మాకు కోర్సెస్ ఉంటాయి, జస్ట్ లైక్ అజ్యూర్, పవర్ బిఐ. సో దాదాపుగా ఇది ఒక సెటిల్మెంట్ లాంటిది కదా మీకు, అంటే ఆల్మోస్ట్ జాబ్ రావడం అంటే. ఎస్ మ్యామ్. ఈ కోర్స్ చేసేటప్పుడు మీ కజిన్స్ అందరూ ఎలాగో ఒక ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎంకరేజ్ చేశారు. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మీరు జాబ్ తెచ్చుకున్న రోజు, ద డే యూ గాట్ ప్లేస్డ్? మా మదర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మ్యామ్. నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు ఉండుంటే ఇప్పుడు ఆయన నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. నాన్నగారు లేరమ్మా? లేరు మ్యామ్. 2018లో ఆయన చనిపోయారు. సో మరింత బాధ్యత మీ మీదే అయితే. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా. సో మరి ఒక విషయం చెప్పండి కార్తిక్, ఉద్యోగాలు లేక చాలామంది యువత చాలా అంటే డిగ్రీలు చేసిన వాళ్ళు కావచ్చు స్ట్రగుల్ అవుతున్నారు కదా. సో వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ దెమ్? ఒకవేళ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఏదైనా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో వాళ్ళు ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నా కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే టెక్స్ అకాడమీ వచ్చి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు ఎంసీఏ చేస్తున్నారు మేడం పూణేలో. సో వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు నేర్చుకున్న కోర్స్ ఏంటి, నీ టెక్ అకాడమీ గురించి చెప్పు కొంచెం. సో అలా చెప్పాను నేను, ఇట్లా ఉన్నాయి, మాకు ప్లేస్మెంట్స్ వస్తాయి, వాళ్ళు ఇంటర్న్షిప్ ఇస్తారు. సో నువ్వు ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడ నీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పాను ఆల్రెడీ నా ఫ్రెండ్స్కి. ఇప్పుడు ఆల్రెడీ వన్ ఆఫ్ మై కజిన్ ఈస్ విత్ మీ ఇన్ ద సేమ్ బ్యాచ్. ఓకే, సేమ్ బ్యాచ్. దట్స్ గ్రేట్.
I'm Pratap Kumar, Regional Manager in Tex Academy with a 10 plus years of working experience. So in this 10 plus years of working experience, I help thousands of students in reaching their professional goals, right? So I'm really proud to be a part of Tex Academy. ఎందుకంటే మన టెక్స్ అకాడమీలో మెయిన్ విజన్ వచ్చేసి లైక్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్లో ఫస్ట్ వచ్చేసి బ్యాచ్ సైజ్. సో బ్యాచ్ సైజ్లో మన ప్రతి బ్యాచ్లో మినిమం 10 to 15 స్టూడెంట్స్ మాత్రమే ఉండటం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ట్రైనర్ యొక్క ఫోకస్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ పైన ఉండటం జరుగుతుంది. దానివల్ల ట్రైనర్స్కి స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ట్రైనర్ యొక్క టీచింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరికులం గురించి మాట్లాడితే, సో మన దగ్గర ఉన్న కరికులం ఎలా అంటే ఫుల్ స్టాక్ పైథాన్ అని ఎగ్జాంపుల్గా తీసుకుంటే జస్ట్ ఫుల్ స్టాక్ పైథాన్తో కాకుండా రెలవెంట్ టెక్నాలజీస్ ఎలా అంటే బేసిక్ టెస్టింగ్ నాలెడ్జ్ కానీ, బేసిక్ క్లౌడ్ నాలెడ్జ్ కానీ, అండ్ ఒక కంపెనీకి వెళ్ళాక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మన కరికులంలో యాడ్ చేసి నేర్పించడం జరుగుతుంది. సో టెక్నికల్ ట్రైనింగ్ ఒకటి ఉంటే సరిపోదు, వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రెజ్యూమ్ ప్రిపరేషన్స్ కానీ, అండ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలనేది, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇవన్నీ కూడా మనము మన ట్రైనింగ్లో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి టెక్స్ అకాడమీలో ఇప్పటివరకు 5 బ్రాంచెస్ ఉన్నాయండి. అమీర్పేట్, దల్సుఖ్ నగర్, హైటెక్ సిటీ, కేపీహెచ్బి అండ్ సికింద్రాబాద్. ఈ 5 బ్రాంచెస్ కాకుండా మనకి స్టూడెంట్స్ వచ్చేసి గ్లోబల్లీ ఉన్నారు ఇన్ కంట్రీస్ like USA, UK, Australia kind of countries, and for that reason so we got best online training institute of the year 2023. అండ్ ఆల్సో మనము ట్రైనింగ్ అనేది లైక్ జస్ట్ థియరిటికల్ బేస్ కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మోస్ట్ ఎమర్జింగ్ రియల్ టైమ్ ట్రైనింగ్ అకాడమీ ఆఫ్ ది ఇయర్ 2023 కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మన టెక్స్ అకాడమీ అసోసియేషన్ పార్ట్నర్స్ వచ్చేసి లైక్ ఎంఎస్ఎంఈ ఉంది, స్కిల్ ఇండియా ఉంది, నాస్కమ్ ఉంది, రైట్? అండ్ వి గాట్ లైక్ అదర్ సర్టిఫికేషన్స్ యాజ్ వెల్. సో దీనివల్ల స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేషన్ వెయిటేజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో మన టెక్స్ అకాడమీలో ఏ స్టూడెంట్స్ అయినా కానీ ఒక కోర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మన యొక్క టెక్స్ అకాడమీ కౌన్సిలర్స్ వాళ్ళ ప్రొఫైల్ని అర్థం చేసుకొని వాళ్ళకి అవగాహన అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏ కోర్స్ అయితే వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రొఫైల్కి ఆప్ట్ అవుతుందో, వాళ్ళు నేర్చుకోగలుగుతారో ఆ యొక్క కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఆ పర్టికులర్ యొక్క కోర్సు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక్కసారి స్టూడెంట్స్ మన దగ్గర ఎన్రోల్ అయ్యాక వాళ్ళకి ట్రైనింగ్తో పాటు మనము రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ప్రాక్టీస్ కోసం మనకి ల్యాబ్ ఉంది, ప్రతి బ్రాంచెస్లో కూడా ల్యాబ్ అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళు కావాల్సినంత టైం ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాక్టీస్తో పాటు మండే నుంచి ఫ్రైడే వరకు మనకి టెక్నికల్ ట్రైనింగ్తో పాటు ప్రతి సాటర్డే రోజు స్టూడెంట్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసం సాఫ్ట్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బికాస్ టెక్నికల్ ట్రైనింగ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా మనము టెక్నికల్ ట్రైనింగ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ చేశాక స్టూడెంట్స్కి ఒక రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దాని ద్వారా స్టూడెంట్స్కి అనేది జాబ్ త్వరగా రావటం అనేది జరుగుతుంది. I'm Bhavya from Tex Academy, High-Tech City branch. I have recently joined full stack development using Java. The trainers were very professional and experienced so that I can learn more things and I have gained more knowledge with Tex Academy. At present, I am doing internship with Infos IT Solutions, which is initiated by Tex Academy, and the internship trainers were very well experienced. We are even learning the things from scratch at present also. I like about Tex Academy is the session has very limited people, so that the trainer has a special focus on each and every person, so that it is very important for any trainee nowadays. So that's why I select Tex Academy, and I hope I have gained lot of knowledge that I have not learned in my graduation. So I have improved my skills. Thank you. This is Sai Shiranya, and recently I joined in Tex Academy from Amirpet branch, and the trainer was very well professional, and we gained so much knowledge from her. We gained so much from scratch here. Recently I joined an IEP program which is conducted by Tex Academy in Info IT Solutions. Thank you. నా పేరు శ్రీనివాస్, నేను రేపల్ నుండి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ టెక్స్ అకాడమీ పేరు నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ద బెస్ట్ అకాడమీ అని గూగుల్లో కూడా చూపించింది. ఇక్కడ నేను ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవడానికి వచ్చాను. ఆ ఫుల్ స్టాక్ పైథాన్ రమ్య గారు మంచిగా డీల్ చేస్తున్నారు. ఆమె చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. అన్నీ కూడా కంటెంట్ బేస్డ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా సరే చేరాలనుకుంటే చేరొచ్చు. ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పగలను. థ్యాంక్ యూ. సో జీతాలు అడగకూడదు మగవాళ్ళని, ఆడవాళ్ళని వయసు అడగకూడదు. ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి ఆడవాళ్ళని జీతం అడగకూడదు, మగవాళ్ళని వయసు అడగకూడదు. కాబట్టి మిమ్మల్ని జీతం ఎంత అని అడుగుతున్నాను. మంచి మంచి పే ప్యాకేజెస్ వచ్చాయని. మంచి ప్యాకేజ్ అది స్టార్టింగ్ కాబట్టి 3 lakhs per annum.
యా బట్ దట్స్ గుడ్ కదా, ఎస్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ ఇప్పుడు నేను డిగ్రీ లేకున్నా ఈ ప్యాకేజ్ వస్తుందంటే మంచి. అండ్ మీకు కార్తిక్ సేమ్ మీకు కూడా 3 lakhs per annum Yes. సేవింగ్స్ చేస్తున్నారు కదా. చేయాలి కదా. డబ్బులు లేదు మేడం. కొంత తీసి దాచిపెట్టాలి ముందు, తర్వాత ఖర్చు పెట్టాలి. ఆ దాచిపెట్టిన డబ్బులు మళ్ళీ మనం వేరే కోర్సులు చేసుకోవడానికి పనికి వస్తాయి తర్వాత అప్గ్రేడ్ అయ్యి. సో వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ లైఫ్? సొంతంగా ఒక స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నాను. దట్స్ అమేజింగ్. మీరు? మంచి పొజిషన్లో వచ్చి మా అమ్మని బాగా చూసుకోవాలని ఉంది నాకు ఫస్ట్. విషింగ్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మీ ఈ చిన్న బిట్ మీరు చెప్పింది. చాలామంది మీలాంటి వాళ్ళు స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు, ఏం చేయాలో అయోమయంగా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అన్న వాళ్ళకి ఒక చిన్న ఒక రోడ్ లాగా చూపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్.